ముందుగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గోపన్న కథ. గోపన్న ఆవులను కొంటాడు. ఆ ఆవులు గోపన్నకు పాలివ్వు. ఇవి ఎక్కడికి వెళ్ళి పాలిస్తున్నాయా ఏంటి? రాత్రి అంతా కూడా ఆవుల దగ్గర మెలకువగా ఉందామని ట్రై చేస్తాడు. ఎంత ట్రై చేసినా సరే కడకే అటు ఇటు పరుగులెడతాడు. చాలా విన్యాసాలు చేస్తాడు. అయినా సరే మన గోపన్నకి నిద్ర వచ్చేస్తాడు. దాంతో మన గోపన్న గురక పెట్టి నిద్రుంటాడు. ఆ నిద్రున్న తర్వాత ఈ ఆవు విష్ణుమూర్తి ఉన్న పుట్టకాడికి వెళ్ళి అక్కడ పాలు ఇచ్చేసి మళ్ళీ ఉదయమే వస్తుంది. మళ్ళీ అలాగే గోపన్న పాలు పితుద్దామని దగ్గరికి వెళ్తే పాలు ఇవ్వదు. ఈ ఆవు డైలీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. రోజు ఎలాగైనా సరే కనిపెడదామని గోపన్న పడుకోకుండా అలాగే డ్యాన్సులు కట్టుకుని గొంతులు వేసి చాలా రకరకాలుగా విన్యాసాలన్నీ వేస్తాడు మన గోపన్న. అయినా సరే మన గోపన్న వల్ల ఏమీ అవ్వదు. ఆ ఆవులు యథావిధిగా మన గోపన్న యొక్క కొళ్ళు కప్పి మళ్ళీ పారిపోయి పాలు ఇవ్వడానికి వెళ్ళిపోతాయి.